స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విరక్తి చెందారని, వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టాలెక్కడం ఖాయమని కేటీఆర్ అంటే ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ భయపడుతోందని బీజేపీ ఎంపీ ఈటలన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకి అడ్డంకులు ఉండడంతో న్యాయ నిపుణులు సంప్రదిస్తున్నామంటోంది కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్ల అమలుపై కమిటీ నివేదిక తర్వాత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు డిప్యూటీ సీఎం భట్టి. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్న రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ లో లోకల్ ఫైట్ హీట్ పెరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందుకోసం బిల్లు ఆమోదించిన రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. దాంతో చట్టపరంగా ఇవ్వడం సాధ్యం కావడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. 20 నెలల రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టాలెక్కాలని, ఈ దిశగా పార్టీ కార్యకర్తలు కష్టపడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తుంది. ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీదకి ఎక్కేయాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. ఈ దగా చేసిన కాంగ్రెస్ పార్టీని 11 ఏళ్లుగా మోసం చేస్తున్న బీజేపీకి ఇద్దరికి బుద్ధి చెప్పి బ్రహ్మాండంగా మళ్ళీ గులాబీ జెండా ఎగరేద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే స్థానిక ఎన్నికల సన్నద్ధత కోసం కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న బీజేపీ సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహించింది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కుంటి సాకులు చెప్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చి 7 ఏడాదిన్నర పైగా గడుస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ భయపడుతోందన్నారు ఈటెల రాజేందర్. ఈ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే, జంకడానికి 2 కారణాలు ఉన్నాయి. ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్లు గెలవకపోతే ఇగో మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటుంటే ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఈ నెల 28లోపు కమిటీ నివేదిక ఇచ్చేలా పీఎస్సీ తీర్మానం చేసింది. ఈ నివేదిక తర్వాత లోకల్ ఫైట్ పై క్లారిటీ వస్తుందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వెళ్లాలా అనే అంశాలపైన పీఎస్సీ సంబంధించినటువంటి సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ అంశాలపైన లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకొని బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి. లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ని పార్టీకి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పీఎస్సీ కమిటీ ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత 29న మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.